చార్లెస్ కూడా మృత్యు భయాన్ని పోగొట్టుకోవటం జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళన్న ఆత్మస్వరూపం కూడా తనతో వచ్చి కలవటం వల్ల అక్కడ నాకు చావు అనేది లేదు, మా అన్న చనిపోకుండానే నా దగ్గరకు వచ్చి కలిశాడు కాబట్టి ఇక చావు అన్నది లేదు అని ఆ మృత్యు భయాన్ని కూడా అతను పోగొట్టుకోవటం జరిగిందంట. చావు అన్నది మనం అనుకున్నంత పెద్ద ట్రాజెడీ కాదు అని, కొందరి విషయంలోనైతే అది విముక్తి కలిగిస్తుందని, ఒక వరం అని నీకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నీకు అర్థమైంది కదా. మరి మనమేమనుకుంటాం, చావు అంటే అమ్మో ఇంకేముంది, చనిపోయాడు, ఇంకా మళ్ళీ జన్మలో ఇంకా మనల్ని అతన్ని కలుసుకోలేము, అతన్ని ఇంకా మనం చూడలేము, ఇక ఇంకా ఇంకా అతనితో మనకి రుణం తీరిపోయింది, ఇక జన్మల్లో కూడా ఇంకా అతన్ని మనం చూడలేము అని చెప్పేసి అపోహలో ఉండి మనం ఎంతో అజ్ఞానంతో ఉండి బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ కోసం ఇంకా మమ్మల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడు, మాకు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. కానీ చావు అన్నది పెద్ద ట్రాజడీ ఏం కాదు అని, ఆ చావు అన్నది అసలు లేనే లేదు అని, మరి కొందరి విషయంలో అయితే అది విముక్తి కలిగిస్తుందని. ఇప్పుడు చావు అనేది ఎట్లా విముక్తి కలిగిస్తుందంటే, కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగోక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ చావు అన్నది అంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ఆత్మ బయటికి వెళ్ళటం అనేది విముక్తిని కలిగిస్తుంది. అంతే కదా. మరి ఉండి ఆ రోగాలతోటి నయం కానీ దీర్ఘ వ్యాధి వాటితోటి కొన్ని శరీరాలు వాళ్ళ చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళు అక్కడ కర్మలను అనుభవిస్తూ అక్కడ కృషించిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ లోపల ఉన్న ఆత్మ చైతన్య శక్తి ఆత్మస్వరూపం బయటికి వెళ్ళిందంటే అక్కడ విముక్తి లభించిందని. ఇంకా వాళ్ళకి పైకి వెళ్ళిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళకి ఏ బాధ ఉండదు. అట్లాగా విముక్తి కలిగిస్తుందని, అది ఒక వరం అని, ఈ శరీరాన్ని మనం వదిలేసి మళ్ళీ మనం పైన భూమికల్లోకి వెళ్ళాము అనంటే మళ్ళీ ఇంతకన్నా అద్భుతమైన జన్మ తీసుకొని ఇంకా అద్భుతమైన ఈ విశ్వానికి ఇంకా ఏదైనా మనం జ్ఞానాన్ని అందించవలసి ఉంటే రావాల్సి ఉంటుందే తప్ప, లేదంటే ఈ జన్మలోనే మనం ఆఖరి జన్మగా కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఎంత పెద్ద వరం మరి. ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోకుండా ఈ కర్మలను అనుభవించకుండా మనం జీవన్ముక్తి పొందుతున్నాము అని అంటే మరి అది ఎంత అద్భుతమైన విషయం. అది కూడా చెప్తున్నారు. ఇది ఒక విముక్తి లాంటిదని, ఈ చావు ఒక వరం లాంటిదని నీకు అర్థమైంది కదా, నువ్వు అర్థం చేసుకున్నావు కదా ఇప్పుడు అని చెప్పి చెప్తున్నాడు. నీ కళ్ళారా నువ్వే చూసావుగా, మరణాంతరం జీవితం మటుకు ఈ ప్రపంచంలో జీవించే జీవిత పందాల్లోనే ఉంటుంది. మనం ఇక్కడ ఎలా అయితే జీవిస్తామో, ఎలా అయితే మనం ఇక్కడ దుఃఖరాహిత్యాన్ని పొందటానికి ఎలాంటి సాధనలు చేస్తామో, మరి ఇక్కడ ఈ జీవన విధానాన్ని ఎంత ఆనందమయ జీవితంగా మలుచుకుంటామో అక్కడ కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ దుఃఖరహితంగా జీవితాన్ని సాగించినట్లయితే అక్కడ కూడా అలానే ఉంటుంది. అంటే మన జీవన విధానాన్ని బట్టే మన ఆత్మస్వరూపం కూడా రంగుల్ని పులుముకుంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా అలాంటి జీవితమే అక్కడ కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ప్రేమ, దయ, మరి కరుణ ఇలాంటివి మనం ఈ జీవితంలో మనం నేర్చుకొని వాటిని మనం అలాగ జీవించినట్లయితే మన మరణాంతరం కూడా అక్కడ కూడా మనం ఆ ప్రేమ, కరుణ, ఆ త్యాగం వాటితోనే అలానే ఉంటుంది. మన ఆత్మస్వరూపాన్ని భావనలు కూడా అక్కడ అలానే ఉంటాయి అన్నమాట. అలా కాకుండా దుఃఖంలో మనం మరణించినట్లయితే అక్కడ కూడా దుఃఖిస్తూనే ఏదో నరకంలో ఉన్నట్టు మన భావన చెందుతూ ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ బ్రతికుండగా సంగీతం, పెయింటింగ్స్, సాహిత్యం, ఆధ్యాత్మికం లాంటి విద్యల పట్ల ఆసక్తి ఉన్న, యాత్రలు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న, మరణాంతరం కూడా అవే కొనసాగుతాయి. మనం ఇక్కడ ఏం చేస్తే అక్కడ అవే చేస్తాం. ఇక్కడ సంగీతం బాగా నేర్చుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళాక కూడా సంగీత సాధనే చేస్తూ ఉంటాం. అందరికీ అక్కడ ఉన్న ఆత్మస్వరూపాలు కూడా చక్కగా సంగీతాన్ని వినిపిస్తూ ఉంటాము. ఇంకా నేర్చుకోవాల్సినవి ఏమన్నా ఉంటే వాటిలో అక్కడ ఇంకా నేర్చుకుంటూ ఉంటాము. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఈ జీవితంలో ఇక్కడ యాత్రలకు వెళ్ళే చాలామంది యాత్రలకు వెళ్ళటం అంటే చాలా ఇష్టపడతారు. అన్ని ప్రదేశాలు చూడాలి, అందరి గురువుల్ని కలవాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, అన్ని దేవాలయాలకు వెళ్ళాలి, అక్కడ ఉన్న ఎనర్జీని మనం తీసుకోవాలని కొంతమంది చాలామంది ఈ ఆత్మజ్ఞానం అందుకున్న వాళ్ళు చాలామంది అట్లా యాత్రలు చేస్తూ అక్కడ ఉన్న జ్ఞానాన్ని, అక్కడ ఉన్న శక్తిని, ఎనర్జీని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు
పైలోకాలకు వెళ్ళిన తర్వాత కూడా, అంటే ఈ ఆత్మస్వరూపం దేహాన్ని విడిచిన తర్వాత కూడా మరణాంతరం కూడా వాళ్ళు అక్కడ అవే చేస్తుంటారంట. అక్కడ అలానే ఆనందమయ లోకాల్లో తిరుగుతూ వాళ్ళు అనుభవించిన ఆనందాన్ని అక్కడ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తూ వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ అలానే జీవితం అక్కడ సాగిస్తూ ఉంటారంట. ఆ అవకాశం అక్కడ ఉన్నాయి. అంతేకాదు, ఎవరైతే భూమి మీద ఉండగా భౌతిక వస్తువుల మీద పూర్తిగా ఆధారపడతారో, అంటే ఆటలు, చక్కని జీవనం, డబ్బు, విపరీతంగా సంపాదించే వ్యాపారం లాంటి పనుల్లో మునిగిపోయి వారికి చనిపోయాక ఏ విధంగానూ కాలక్షేపం ఉండదు అక్కడ. ఎందుకంటే వ్యాపారాలు ఉండవు, ఆటలు ఉండవు. మరి ఆటలు అంటే అక్కడ ఒక్కలమే ఆడుకోవాలి. మనం గతంలో కూడా దీని గురించి కూడా చదువుకున్నాం అనమాట. క్రికెట్ ఆడాలంటే ఇక్కడలాగా 11 మంది సభ్యులు అక్కడ ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఇక్కడ బాల్ వేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్యాటింగ్ చేయాలన్నమాట. అంటే ఒక్కడే ఆడుకోవాలన్నమాట. చదరంగం ఆడుకోనే అతను బాగా ఇంట్రెస్ట్ ఉన్న అతను చనిపోయాడు అనుకోండి, చదరంగం ఆడుకోవాలంటే ఇటువైపు పావుని అతనే కదిలించాలి, అటువైపున పావును అతనే కదిలించాలి, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ అక్కడ ఏమీ ఉండవు అని చెప్తున్నారు. వ్యాపారం, నేను బాగా వ్యాపారం చేశాను, చాలా డబ్బు సంపాదించాను అని తృప్తిగా చనిపోయాడు అనుకోండి, అక్కడ వ్యాపారాలు ఏవి ఉండవు చేయటానికి మళ్ళీ మళ్ళీ. అది చెప్తున్నారనమాట. మరి చక్కగా మరి అలాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎక్కడ ఎలా ఉంటుంది, అక్కడ బోర్ కొడుతుంది అనమాట. అంతే కదా, మరి అక్కడ చేయటానికి వీళ్ళకి నచ్చిన పనులు ఏవి ఉండవు. అక్కడ అక్కడ అందరూ ఎలా ఉంటారు, సంగీతం పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆనంద డోలికల్లో విహరిస్తూ ఆనందమయంగా ఉంటూ అక్కడికి కొత్తగా వచ్చిన సోల్స్కి వాళ్ళు ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఈ చావు అన్నదాన్ని వివరిస్తూ ఇట్లా ఉంటారు. అంతేగాని వీళ్ళు కోరుకున్నట్టుగా వ్యాపారం చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, డబ్బులు దాచిపెట్టుకోవడం, మేడలు కట్టుకోవడం, మిద్దెలు కట్టుకోవడం, బంగారాలు కొనుక్కోవటం, ఇవన్నీ అక్కడ ఏమి ఉండవు కదా, వాళ్ళకి బోర్ కొడుతుందని చెప్తున్నారు. మరి ఈరోజు స్వాధ్యాయనం ఇది ఫ్రెండ్స్. మరి ఇంకా ఈ పైలోకానికి ఈ లోకానికి ఉన్న తేడాలు రేపు స్వాధ్యాయనంలో ఇంకా తెలుసుకుందాము. ఇక్కడ ఇంకా ఈ లోకంలో ఎలాంటి స్వరూపాలు పైకి వెళ్తే ఎలాగా వాళ్ళు చింతిస్తూ ఉంటారో లేదా ఆనందిస్తూ ఉంటారో రేపు స్వాధ్యాయనంలో మరికొన్ని విశేషాలతో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.